రైట్గా ఇప్పుడు ఏం చేద్దాం? కవిత తాజా కామెంట్లతో కేసీఆర్ అంతర్మదనం. పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందనే అంచనాలు, దయ్యాలు కోవట్ల ఎపిసోడ్ తర్వాత కేటీఆర్ను ఫామ్ హౌస్కు పిలిపించుకున్న కేసీఆర్ కవితను పిలవకుండా రాయబారులతో మంతనాలు. కేటీఆర్ను పిలిచినట్టే కవితను పిలిస్తే బాగుండేదంటున్న నేతలు. తన తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందారని చర్చ. కవిత తాజా వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో మరింత హీట్ పెరిగిందట. ఇప్పుడు ఏం చేద్దాం అనేటువంటి ఆలోచనలో పడ్డాట. కవిత దెబ్బకు రెండు పార్టీలు విలవిల. ఇటు బీఆర్ఎస్లోను అటు బీజేపీలో తీవ్ర దుమారం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరిగాయన్న కవిత ఆ వ్యాఖ్యలను సమర్థించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ వాళ్ళు అమ్ముడుపోతారంటూ కామెంట్స్ తలలు పట్టుకుంటున్న రెండు పార్టీల నేతలు. క్యాడర్కు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆగమాగమంటూ ఒక వార్త. ఈ రెండు పార్టీలు సందిగ్ధంలో ఉన్నటువంటి సమయంలో లోకల్ బాడీస్ ఎన్నికలు జరిపితే బయటపడొచ్చు అనేది కాంగ్రెస్. కానీ లోకల్ బాడీస్ ఎన్నికలకు పోతే ఆడ పెద్దపాము 42% పెద్దపాము కాసుకోవాలి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.